క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దావీదు గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ లోకంలో జీవిస్తున్న మనమందరము కూడా ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు అనేక రకాల పనుల నిమిత్తమై బయటికి వెళ్తూ ఉంటాం. అనేక మార్గాలలో ప్రయాణించవలసి వస్తుంది. మనకు తెలుసు, మన చుట్టూ జీవిస్తున్న వారిలో ఎంతోమంది పని కొరకు బయటికి వెళ్ళిన వారు, ఉద్యోగము కొరకు, వ్యాపారం కొరకు ఇంటి నుండి బయటికి వెళ్ళిన వారు రోడ్డు ప్రమాదాలలో మరణించి శవాలుగా ఇంటికి చేరటం ఆయా సమయాలలో మనము గమనిస్తూ ఉంటాం. అవును ప్రియులారా, మనం వెళుతున్నటువంటి త్రోవ అనేక ప్రమాదాలతో, అపాయాలతో, సాతాను సంబంధమైన చీకటి శక్తులతో నింపబడి ఉంటుంది. ముఖ్యంగా దేవుని పిల్లలమైన మనలను నాశనము చేయటానికి, బలహీనపరచటానికి అపవాది గర్జించు సింహము వలె ఆ త్రోవలో తిరుగుచూ ఉన్నాడు. అయితే దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనము ఏ మార్గము గుండా వెళ్ళవలసి ఉందో ఆ మార్గమును ప్రార్థనాపూర్వకముగా దేవునికి అప్పగించి దేవుని మీద మనము నమ్మకం కలిగి పని చేసినట్లయితే దేవుడు మనము తలపెట్టిన కార్యమును సఫలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ప్రయాణాన్ని ప్రారంభించే ముందు, పనిని ప్రారంభించే ముందు Download ShareChat.